దేవుడు తన భక్తుడు అడిగిన ధర్మ సందేహం తీర్చడం కోసం ఒక రొట్టె ముక్క, నోట్ల కట్ట, అత్యంత విలువైన డైమండ్ రోడ్డు మీద రహదారి మీద పెట్టాడంట. పెడితే అటుగా వచ్చిన కుక్క మూడింటిని వాసన చూసి దాంట్లో ఉన్న రొట్టె ముక్కను తీసుకొని సంతోషంగా ఏలేసుకుంటూ వెళ్ళిపోయింది. తర్వాత ఒక బిచ్చగాడు అటు వస్తూ మొత్తం చూసి దాంట్లో ఉన్న రాయి నాకెందుకు పనికొస్తుంది దాన్ని విసిరేసి అక్కడున్న నోట్ల కట్ట తీసుకొని చాలా సంతోషంగా వెళ్ళిపోయాడంట. ఆ తర్వాత ఒక పెద్ద వ్యాపారస్తుడు అటు వచ్చి చూస్తూ, అబ్బా ఎంత గొప్పగా ఉంది ఈ డైమండ్ అని చెప్పి తీసుకుని దానితోటి అత్యంత గొప్ప ధన సంపదలు సంపాదించాడంట. అప్పుడు ఆ భక్తుడికి ఆయన వివరంగా నీ ధర్మ సందేహానికి ఇదే, ఎవరికి ఏది కావాలో అది మాత్రమే ఉపయోగపడుతుంది. ఒక రాయి గనక ఆ కుక్క తీసుకుని వెళ్తే ఆ డైమండ్ అని రాయి కంటే హీనంగా ఏది ఉపయోగించుకోలేదు, దానివల్ల ఆవిడకి ఏం ఉపయోగం ఉండదు. అలాగే ఈ బిచ్చగాడు గనక ఆ రొట్టె ముక్కతో అయితే కేవలం ఆ రోజు మాత్రమే కడుపు నింపుతాడు. ఆ రాయిని ఆ బిచ్చగాడు ఏం చేసుకోవడాలో ఆయనకి ఏమాత్రం తెలియదు. అలాగే వ్యాపారస్తుడికి తెలుసు దాన్ని ఎట్లా చేయాలో. అందుకని డైమండ్ అదృష్టరత్నం అనేది దాన్ని ఉపయోగించుకోవటానికి వచ్చే అవకాశం ఉన్నోళ్ళు ఆల్రెడీ వాళ్ళు గొప్పోళ్ళు. వాళ్ళకి తెలుసు మంచి ఏంటి, చెడ్డేంటి, లాభం ఏంటి, నష్టం ఏంటి. ఎవరైతే కుక్క స్వభావం కలిగి ఉంటారో వాళ్ళు ఆ రోజు వరకు ఆలోచిస్తారు. ఎవరైతే బిచ్చగాడిలాగా ఉంటారో వాళ్ళకి స్వభావరీత్యా చాలా చిన్న ఆలోచన, ఈరోజు రేపు ఎల్లుండి అని చూస్తారు. ఒక వ్యాపారస్తుడు అలా కాదు. ఇప్పుడు కాదు, 10 తరాల తర్వాత, 10 సంవత్సరాల తర్వాత నాకు 10 అంతస్తుల మేడ ఉండాలి, 10 ఎకరాల భూమి ఉండాలి, మా ఆవిడకి 10 కిలోలు బంగారం ఉండాలని ఆలోచిస్తాడు. అదృష్టరత్నం యొక్క గొప్పతనం ఆ రోజుల్లోనే వేదకాలం నాడే విష్ణుమూర్తి వివరంగా లక్ష్మీదేవికి ఈ విధంగా చూపించాడు. శుభం భూయాత్, శుభం భూయాత్, శుభం భూయాత్.